NHTV నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఆర్పి పట్నాయక్ గారితో గత ఎపిసోడ్లో మొదటి ఎపిసోడ్లో కొన్ని విషయాల గురించి చర్చించాం. భగవద్గీతను వినూత్నంగా ఒక కొత్త రూపంలో కొత్త కోణంలో ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వివరాలను మనం తెలుసుకున్నాం. ఈ సెకండ్ ఎపిసోడ్లో మహాభారతం, వేదాలు, అలాగే రామాయణం గురించి కూడా రకరకాల రామాయణాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం, తర్వాత మొల్ల రామాయణం, ఇలాగా 4-5 వెర్షన్లు ఉన్నాయి. మరి వీటన్నిటిని ఉండి కూడా మరొక కొత్త రామాయణాన్ని రాయాలి అన్నటువంటి ఆలోచన ఆర్పి గారికి ఎందుకు వచ్చింది, ఏం చెప్పబోతున్నారు వాటిలో, వీటి గురించి మనం ఈ సెకండ్ ఎపిసోడ్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్పి గారు నమస్తే. 3-4 నెలల కాలంలో సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటి పేరు దేశవ్యాప్తంగా వినపడుతుంది. రకరకాల కారణాలతో మీరు కూడా వార్తల్లో చూస్తూనే ఉంటారు. ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కొంతమంది రకరకాల, ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ తరపు నుంచి ఒక వింగ్ ఏది ఏర్పాటు చేసినట్టున్నారు, ఒక 100 మందితో. ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఒక మెకానిజం, ఒక వ్యవస్థ లాంటిది ఏమైనా ఉంటే బాగుంటుందన్నది మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? నిజంగానే ప్రమాదంలో ఉంది సనాతన ధర్మం, హిందూ ధర్మం అనేది రకరకాల కారణాలతో చెప్పొచ్చు మనం. ఈ పరిరక్షణ అనేది అవసరమా? ఒక బోర్డు లాంటి ఒక వ్యవస్థ ఏమైనా ఉండాలా? అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళకన్నా సనాతనంలో ఉన్న వాళ్ళతోనే ఎక్కువ థ్రెట్ ఉంది సనాతనానికి. ఇన్సైడ్ ఏంటంటే న్యూట్రల్గా ఉన్నాము, మేము న్యూట్రల్గా ఉన్నాము అని చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి. సెక్యులర్ అనే ఆ పదం వాడచ్చలేదు నాకు తెలీదు, బట్ మేము న్యూట్రల్గా ఉన్నామని చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ వల్ల ఎక్కువ థ్రెట్ ఉంది. ఎలా? ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఎండోర్సింగ్, అంటే వాళ్ళు మేము ఎవరిని కించపరచడానికి చెప్పలేదు. ఒక క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అని చెప్తే బా చూడు అతని మతం మీద ఎంత మంచి గౌరవం ఉంది. ఒక ముస్లిం, నేను ముస్లిం అని చెప్తే చూడండి అతని మతం మీద అతనికి ఎంత ఇష్టం ఉంది అని చెప్తారు. అదే ఒక హిందూ, నేను హిందూనని చెప్తే అతను చూడండి ఎంత మత ఛాందసం అంటారు. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. చాలా దురదృష్టం. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అంటే మాత్రం ఇలాంటివి వచ్చి ఫస్ట్ మన బ్రెయిన్ మనం కడగాల్సిన అవసరం ఉంది అని నా ఫీలింగ్. ఇప్పుడు క్రిస్టియన్ తను క్రిస్టియన్గా చెప్పుకున్నప్పుడు ఎంత గర్వపడతాడో, ఒక హిందూ తను హిందూగా చెప్పుకున్నప్పుడు అంతే గర్వంగా చెప్పుకోవాలి కదా. ఆ స్థితి రావాలంటే ఇలాంటివి రావాలని నా ఉద్దేశం. తప్పే ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో చాలా మతాలు కనుమరుగైపోయి కొన్ని మతాలు మాత్రమే ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఉనికిని కాపాడుకోగలిగి. అలాంటిది ఇక్కడికి ఎన్ని మతాలు వచ్చి ప్రయత్నం చేసినా సనాతన ధర్మాన్ని కదపలేకపోయారు. అది మన గొప్పతనం. అంటే సనాతన ధర్మం రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంత స్ట్రాంగ్ ఉన్న రూట్స్ని ఇంకా ఎంత స్ట్రాంగ్ చేయాలి మనం, మన బాధ్యత కదా అది మనం చేయాల్సిన అవసరం ఉంది అని నా ఫీలింగ్. అందరి బాధ్యత. మా అమ్మ నాన్న నాకు ఒక జన్మనిచ్చారు, నాకు ఒక కల్చర్ని నేర్పించారు. ఈ కల్చరు నా పిల్లలకి నేను నేర్పించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటే చాలు సార్. సింపుల్. మన అమ్మ నాన్నకి వాళ్ళు మనకి ఏదైతే పేరు పెట్టారో అలాగే మనకు ఒక కల్చర్ నేర్పించారు. ఈ రెండింటిని మనం కాపాడదాం. అది నా. ఇప్పటికీ చాలా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా, వియత్నాం కానీ, మలేషియా కానీ, కాఠ్మండూలో కానీ చాలా దేశాల్లో మన హిందూ ధర్మ మూలాలు కనిపిస్తాయి. అక్కడ మన ఆచారాలని, వ్యవహారాలని పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ దేశపు కరెన్సీ ఇండోనేషియాలో గణపతి చిత్రం ఉంటుంది ఆ కరెన్సీ మీద. సో మూలాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మీరు అన్నట్టు ఏంటంటే బయట దేశాల వాళ్ళకి అర్థమవుతుంది సనాతన ధర్మం గొప్పతనం. అన్ఫార్చునేట్లీ మన దేశంలోని వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎక్కడో ఒక దగ్గర ఒక మూమెంట్ రావాలండి. అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి, ఓకే మనం ఇలా న్యూట్రల్గా ఉండకూడదు. అంటే నేనేమో ఫైట్ చేయమని, మత ఛాందస్వాదం చూపించమని చెప్పట్లేదు. జస్ట్ మీ అమ్మ నాన్న మీరు ఎలా రికగ్నైజ్ చేశారో అలా మీ ధర్మాన్ని మీరు రికగ్నైజ్ చేయండి, అంతే చాలు, ఇంకేం లేదు. ఇఫ్ యు ఆర్ ఇగ్నోరింగ్ యువర్ పేరెంట్స్ యూ కెన్ ఇగ్నోర్ దిస్. పేరెంట్స్ పరిచయం చేసిన ఇది కదా, ఇది కల్చర్. పేరెంట్ పరిచయం చేసిన కల్చర్ కాబట్టి ఆ కల్చర్ని మనం మన పిల్లలకి పరిచయం చేద్దాం, అంతే. అంతకుమించి మనం చేయాల్సింది ఏం లేదు. దానికోసం మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు అంటాను నేను. జెండాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవద్గీత వినండి, దానిలో సారాంశం తెలుసుకోండి. రామాయణం వినండి, దానిలో సారాంశం తెలుసుకోండి. మహాభారతం వినండి, ది ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే ఎవర్ డిజైన్డ్. ప్రపంచంలో ఇప్పటివరకు అంత గొప్ప స్క్రీన్ ప్లే ఎవడూ రాయలేదు. మహాభారతంకి మించిన స్క్రీన్ ప్లే 5,000 సంవత్సరాల క్రితం అంత గొప్ప ఇది వచ్చింది అంటే అది వీఆర్ నాట్ స్మాల్ పీపుల్. మనం ఎంత గొప్పవడమో మనకే తెలియట్లేదు. మన గొప్పతనం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి టెంపుల్స్కి వెళ్ళండి, టెంపుల్స్ ఆర్కిటెక్చర్స్ చూడండి. ఇప్పుడు ఆర్కిటెక్చర్స్ ఏ సైన్స్ చేయగలదు. సైంటిఫిక్గా మనం ఎంత డెవలప్ అయినా ఆ బ్యాక్ మన సనాతనం వాళ్ళు చేసిన ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవడైనా చేయగలరా విత్ ఆల్ గివెన్ సైంటిఫిక్ ఇది ఆ రోజుల్లో వితౌట్ ఎనీ అపారటస్, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా, క్రేన్లు లేవు, ఇవి లేవు. మీరు
కైలాస అనే ఒక ఎల్లోరాలో ఒక టెంపుల్ ఉంటుంది. అవును. ఆ టెంపుల్ పైనుంచి కొట్టుకుంటూ వచ్చారు ఏకశిలతోటి. మొత్తం ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది నేను ఫ్యామిలీతో వెళ్ళి చూశాను. అసలు ఇంపాసిబుల్, హ్యూమన్లీ ఇంపాసిబుల్. అది ఎలా చేశారు? అంత గొప్ప ఆర్ట్ ఫామ్స్ ఉన్న మన కల్చర్ని మనం రికగ్నైజ్ చేయకపోతే ఇంకెవరు రికగ్నైజ్ చేస్తారు? ఫస్ట్ మనం రికగ్నైజ్ చేయాలి కదా. ఆ మాత్రం ఇది కూడా మనం ఇది చేసుకోకపోతే, రికగ్నైజ్ చేసుకోకపోతే ప్రపంచం మనల్ని ఎలా గుర్తిస్తుంది? మన వాళ్ళే మన సంస్కృతిని గుర్తించలేకపోవడం అనేది పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల అనుకోవచ్చు. వెస్ట్రన్ కల్చర్ ఇంపాక్ట్ మన మీద పడింది అనుకోవచ్చా? ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? డెఫినెట్గా కల్చరల్ ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయండి. ఒకప్పుడు మన డివోర్స్ రేట్ ఎంత తక్కువ ఉంది, ఇప్పుడు ఎంత ఎక్కువైంది. బికాస్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది వెస్ట్రన్ కల్చర్. మనకు ఫ్యామిలీ రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి. ఇవన్నీ ఎందుకు అయ్యాయి? ఎందుకంటే మనకి ఆ వెస్ట్రన్ కల్చర్ తాలూకు ఇంపాక్ట్ వల్లే ఇదంతా అయ్యింది. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు మెయింటైన్ దట్ ఓల్డ్ ఇది అనమాట. కొన్ని అయితే మనం మార్చలేమండి. ఇప్పుడు మనం ప్యాంట్ షర్ట్ వేసుకున్నాం, మనం మళ్ళీ లాల్చీ పైజామాలో తిరగాలి అంటే కుదరదు, ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్డ్ వాటికి. అలా అని మనం ప్రతిదీ కూడా మనం ఇది చేసుకోవాలి అని రూల్ లేదు, ప్రతిదీ కూడా మార్చుకోవాలని రూల్ లేదు. సింపుల్ అండి. మన అమ్మ నాన్న మనకు ఒక పేరు పెట్టారు, మనకు ఒక కల్చర్ నేర్పించారు, దీన్ని మనం కాపాడుకుందాం. అంతకుమించి నేను ఇంకేం అడగట్లేదు. మన మూలాలను మనం గుర్తుపెట్టుకుందాం. ఇంట్లో దీపం పెట్టండి, దేవుడి గదిలో పూజ చేయండి, చాలు. ఇంకేం చేయక్కర్లే. రామాయణం వినండి, మహాభారతం వినండి, భగవద్గీత వినండి. దట్ ఈస్ వాట్ ఇది. వేదాల గురించి అడుగుతారు. వేదాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన లైఫ్ స్టైలే మన వేదం మొత్తం చెప్పింది ఏంటి? మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకున్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఇదే వేదం. ఇంతకుమించి ఇంకేం లేదు. దీనిలో మహా అయితే ఎక్స్ట్రా హోమాల గురించి వాటి గురించి ఉంటుంది. అవి ఎలాగో మనం పూజల్లో అట్లా చేస్తాం, కొన్ని క్రతువులు. భగవద్గీతని విజయవంతంగా పూర్తి చేశారు, మంచి స్పందన కూడా వచ్చింది. రామాయణాన్ని కూడా మీరు రాస్తున్నారని నేను విన్నాను, చదివాను. ఏంటి రామాయణం అనగానే చాలామంది అనుకునేది ఏంటంటే, మనం సినిమాలు చూసాం కదా, లవకుశ లేకపోతే చాలా సినిమాలు వచ్చాయి కదా, మనకంతా తెలిసిన రామాయణం కదా, ఇందులో కొత్తగా ఏముంటుంది అనేవాళ్ళు చాలా జనరల్గా అందరికీ చాలామందికి వచ్చేటువంటి క్వశ్చన్ మార్క్. మీరు మళ్ళీ రామాయణం రాయాలని ఎందుకు అనిపిస్తుంది? కొత్తగా ఏమి ఆశించవచ్చు మీరు రాస్తున్నటువంటి రామాయణం? నా లాంగ్వేజ్లో, అంటే నా టార్గెట్ ఆడియన్స్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం రాస్తున్నా, అంతేగాని నేనేం కొత్తగా ఏం రాయట్లే. అయితే చాలామంది వాల్మీకి రామాయణాన్ని మార్చి కొన్ని చేశారు. అవి డ్రామటైజ్డ్ చేసిన వెర్షన్స్, అవి ఓకే, అవి తప్పు కాదు, నేను తప్పని నేను అన్నాను. కానీ ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో చాలా విషయాలు ఆ డ్రామటైజ్డ్ వెర్షన్ లేవు. ఒక రకంగా చెప్పాలంటే సీతకు స్వయంవరం జరగలేదు. చాలా మందికి తెలియదు. వాల్మీకి రామాయణంలో సీతా స్వయంవరం ఉండదు. మరి సీతని రాముడు ఎలా పెళ్లి చేసుకున్నాడు? మరి అంతమంది వచ్చారు కదా అంటే రావణాసుడు అసలు రాలేదు సీతా స్వయంవరంకి. సీతా స్వయంవరం జరిగినప్పుడు రావణాసుడు ఎక్కడ వచ్చాడు? కానీ ఏదో జరిగింది. ఏం జరిగింది, అది ఎలా జరిగింది, స్వయంవరం జరగకపోతే దానికి సంబంధించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ కథ ఉంది. ఇలాగా తర్వాత లక్ష్మణ రేఖ లేదు. ఒరిజినల్గా లక్ష్మణ రేఖ గురించి మనం చాలా మాట్లాడతాం, అసలు లక్ష్మణ రేఖే లేదు. అసలు ఆ కాన్సెప్టే వాల్మీకి రామాయణంలో లేదు. ధనస్సు ఎత్తడం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత అహల్య శిల అంటారు కదా, రామపాదం తాక్షిల నుంచి ఇదైంది అని. అసలు అహల్య శిలే కాదు. ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అంటే మనం మిస్గైడ్ అయిన విషయాలు, మనకు తెలిసిన విషయాలు రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడితే ఒరిజినల్ అయితే వాల్మీకి రామాయణం కదా, అంతే. అందుకు వాల్మీకి రామాయణంలో ఏముంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ కూడా శబరి ఎంగిల్ చేసి పళ్ళు పెట్టింది అని చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాలోనే అదే చూపించారు. అయితే ఏంటంటే శబరి ఎంగిల్ చేసి పళ్ళు పెట్టింది, అది భక్తి. అంటే భక్తిని రాముడు ఎంత బాగా తీసుకుంటాడు అని చెప్పడం కోసం అది ఒక ఎగ్జాంపుల్ లాగా చేసి చెప్పారు, కాదన్ను. కానీ ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో అసలు శబరి ఎంగిల్ చేసి పళ్ళు పెట్టడం అలాంటివి ఏం లేవు. అక్కడ ఏం జరిగింది అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఇలాంటివన్నీ కూడా కొత్తగా ఉంటాయి డెఫినెట్గా వాల్మీకి రామాయణం నేను చెప్పే దాంట్లో. అంటే ఈ ప్రపంచానికి తెలియని రామాయణం గురించి తెలియని కొత్త విషయాలు కొత్త విషయాలు కాదు, ఒరిజినల్ రామాయణం చెప్తున్నారు. అదే ఇప్పటి వరకు చాలా మంది ప్రజలు అనుకుంటున్నటువంటి కాకుండా కొన్ని కొత్త ఒరిజినల్ రామాయణం మీరు చెప్పారు. ఒరిజినల్ రామాయణం చెప్తున్నా. ఏదైతే అంటే ఏ బేస్ వాల్మీకి రామాయణమే, డైరెక్ట్ వాల్మీకి రాసిన రామాయణమే. 24,000 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 500 సర్గలతోటి ఏదైతే ఉందో అదే రామాయణం చెప్తున్నాం. పోతే ఇంకొకటి ఏంటంటే వెరీ షార్ట్ ఫామ్లో ఉంటుంది. అన్నీ ఉంటాయి అంటే ఉపకథలతో సహా అన్నీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం చాలా ఫాస్ట్గా అయిపోద్ది. నాకు తెలిసి నేను రాస్తున్న స్పీడ్ బట్టి చూస్తే
ఓ 3 గంటల్లో మొత్తం రామాయణం ఉపకథలతో సహా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే భగవద్గీత 2 గంటల 47 నిమిషాలు ఇచ్చారో రామాయణం మొత్తం 3 గంటల్లో అన్ని ఉపకథలతో సహా, అంటే ఋష్యశృంగుడు, విశ్వామిత్రుడు, గంగా అవతరణం, ఇలాగ మీరు అహల్యకు ఒరిజినల్ కథ గౌతముడితో జరిగిన కాన్సెప్ట్, ఇంద్రుడు గౌతముడు అహల్య కథ, ఇలాగా ఎన్ని ఉపకథలున్నాయి ఆ ఉపకథలతో సహా మొత్తం రామాయణం 3 గంటల్లో ఏ మాత్రం ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వస్తుంది. ఎప్పటికెలా రాబోతోంది ప్రేక్షకులు? అంటే నాకు ఇది విజువల్గా కొంచెం గ్రాఫిక్స్ అవి చేసి చేద్దామని, ఆడియో పరంగా అయితే నాకు వెంటనే అయిపోద్ది. విజువల్ కూడా కావాలి కాబట్టి విజువల్ ఎంత టైం తీసుకుంటారో తెలియదు కాబట్టి నా టార్గెట్ అయితే కనీసం ఒక ప్రోమోలాగైనా మనం రామమందిరం 1 year అవుతుంది కదా, అయోధ్య ఓపెన్ అయ్యి 1 year అవుతుంది, ఆ టైంకి కనీసం ప్రోమో అయినా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తాను. రాముడు ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు అయోధ్య వెళ్ళారు. 500 సంవత్సరాల పోరాటం తర్వాత భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. ఒక ఎమోషన్, అది కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరింది. మీరు ఆ రాముడిని, బాలరాముడిని దర్శించుకున్నప్పుడు మీ అనుభూతి ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనిపించింది? ఫ్రాంక్గా మా అమ్మకి వారణాసి తీసుకెళ్దామని, కాశీ తీసుకెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. రామాయణం రాయడం మొదలుపెట్టిన తర్వాత ఎందుకో ఒకరోజు సడన్గా అమ్మ కాశీ వెళ్దాం పదా అన్న. ఓకే. అమ్మ, నేను, నా వైఫ్ కలిసి ముగ్గురం బయలుదేరాం. ఇంకో జెమిని సురేష్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి బయలుదేరితే వారణాసి వెళ్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ప్యాకేజ్లో భాగంగా అయోధ్య కూడా పెట్టుకున్నాం. అయోధ్య అనేది ఇది లేదు, అంటే అయోధ్య కోసం వెళ్ళాలని ప్లాన్ లేదు. ఓకే, తీర్థక్షేత్రాలు అది అంటే కాశీ వెళ్తున్నాం కాబట్టి అయోధ్య కూడా వెళ్ళాలని అనుకున్నాం. కాశీ వెళ్ళి కాశీ దర్శనం అయిపోయింది, గయా అయిపోయింది, ప్రయాగ అయిపోయింది. అయోధ్య వెళ్ళిన తర్వాత అసలు ఈ జర్నీ అంతటి కారణం అయోధ్య అని అర్థమైంది నాకు. ఎందుకంటే నేను స్పెషల్గా వివిఐపి దర్శనం గురించి ఎక్కడ స్పెసిఫిక్గా ట్రై చేయలేదు. ఆటోమేటిక్గా అది వచ్చేసింది నాకు. అంటే నాకు తెలిసిన వాళ్ళు అప్రయత్నంగానే వచ్చింది, వివిఐపి దర్శనం వచ్చింది. ఆ వివిఐపి దర్శనం అక్కడ లోకల్గా ఎవరైతే ఇప్పించారో అతను ఫేస్ కూడా నేను చూడలేదు. అతనే ఒక కానిస్టేబుల్ని పంపించి అతను డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్లారు. మాకు ఒక టైం స్లాట్ ఇచ్చారు. ఆ టైం స్లాట్లో మా ముందు కానీ మా వెనక కానీ ఎవ్వరూ లేరు, మీరు మాత్రమే, మేము మాత్రమే ఉన్నాం. మామూలుగా జనరల్ దర్శనం చేసుకుంటున్నాడు అలా కొన్ని వేల మంది అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లిటరల్గా మేము అక్కడ దేవుడి ముందు ఎన్ని నిమిషాలు నిల్చడం కూడా మాకు తెలియదు, నిల్చునే ఉన్నాం. మాకు ఎవరు వెళ్ళిపోమని కూడా చెప్పట్లే. నాకు కళ్ళొంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అక్కడ ఒకటే కనిపించింది నాకు, రామాయణం రాస్తున్నావు కదా, ఈ ఎనర్జీస్ తీసుకో. అప్పటికే మొదలు పెట్టేసాను. అప్పుడు 2 చాప్టర్లు రాశాను. ఓకే, ఈ ఎనర్జీస్ తీసుకో, రామాయణం రాస్తున్నావు కదా అని ఆయన ఎనర్జీస్ ఇవ్వడానికి పిలిపించాడు అని నాకు అర్థమైంది అప్పుడు. ఇవన్నీ దైవ సంకల్పం అండి, మనం ఏదో అనుకుంటే కుదరదు. ఎందుకంటే అయోధ్య ఓపెన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి అయోధ్య అని ఉండేది, కానీ ఆయన పిలిపించుకుంటే వెళ్ళగలను అనేది అప్పుడు అర్థమైంది నాకు. అలా రాముడు శాసించాడు, మీరు దర్శించారు, పాటిస్తున్నారు. అంటే మీ ద్వారా ఆ కార్యం జరగాలని రాసిపెట్టాను. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు ఈ రామాయణం చేయాలని. బట్ డెఫినెట్గా నా వైపు నుంచి ఒకే ఒక ప్రామిస్ చేస్తాను, ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ రామాయణమ్స్. మీరు ఇప్పటివరకు విన్న రామాయణాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్, ఈజియెస్ట్. చాలా రామాయణాలు యాక్చువల్గా, మొల్ల రామాయణం అని చాలా ఉన్నాయి, ఒక 5-6 రామాయణాలు ఉన్నట్టు. అవునా, చాలా ఉన్నాయి. బట్ వాటన్నిటిని మళ్ళీ మీరు మరొక సాహసమే చేస్తున్నారని చెప్తా. డెఫినెట్గా ఇదైతే నేను రాస్తున్నాను. మీరే రాస్తున్నారు? భగవద్గీత నేను రాసింది కాదు, వేరేవారు మీరు వాయిస్ ఇచ్చారు. భగవద్గీత ఒరిజినల్గా స్వామి ముకుందానంద అని వాళ్ళు భగవద్గీత ఫౌండేషన్ ఉంది వాళ్ళది. వాళ్ళు చాలా అంటే డెడికేటెడ్గా భగవద్గీత మీద పనిచేస్తున్నారు. వాళ్ళ డిసైపుల్స్, స్వామి ముకుందానంద గారి డిసైపుల్ ఒక ఆయన దివాకర్ గారు అని, ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. చాలా అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారు. ఇంతకన్నా బాగా ఎవడు చేయలేడని ఫీలింగ్ వచ్చింది. తెలుస్తుంది, అది వింటున్నప్పుడు తెలుస్తుంది. మీరు దానికి న్యాయం కూడా చేశారు, అద్భుతంగా మీ వాయిస్ వినిపించలేదు. అదంతా నాకు సంబంధం లేదు, ఆయనే కృష్ణుడి సంకల్పం. ఇది జగద్గురు భగవద్గీత కృష్ణుడి సంకల్పం. ఎందుకంటే నేను కొన్ని వందల భగవద్గీతలు చూశాను, ఏది చేయాలి అని. అంటే నేను భగవద్గీత రాసేంత ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి ఏది చేస్తే బాగుంటుంది చాలా చూసా. లాస్ట్ చాట్ జీపీటీలోకి వెళ్ళి చాట్ జీపీటీలో భగవద్గీత గురించి ప్రతి శ్లోకం గురించి తీసుకుని దాని ట్రాన్స్లేషన్స్ తీసుకుని ఇలా చూసాను, ఏది నచ్చట్లేదు నాకు. లాస్ట్కి ఒక దగ్గర ఇక్కడ స్టక్ అయ్యాను నేను. చాలా బాగా నచ్చింది, ఇది కదా చేయాలని చేశాను. సో ఇందాక మీరు మాట్లాడుతూ మహాభారతం గురించి చెప్పారు. మహాభారత కావ్యంలో ఉన్న ట్విస్టులు, అంత డ్రామా, లేకపోతే ప్రతి క్యారెక్టరు ఒక మెసేజ్,
ఇస్తుందని చెప్తారు. అది జరిగిందా లేదా ఇదంతా వాదన పక్కన జరిగింది జరగలేదంటే దానికి జరగలేదు అనడానికి లేదు. హిందూ అనే ప్రతివాడు కూడా హిందూ అనేవాడు కాదు, మనిషి అనేవాడు మనసుతో ఆలోచిస్తే జరిగిందని అర్థం అవుద్ది. లేదు ఇది అంతా ఇది అనుకుని మనసు లేకుండా ఉండే వాళ్ళకి అది అర్థం కాదు. అంతే, అర్థం కాని వాళ్ళకి ఏం చేయలేము అంతే. సో మహాభారతాన్ని కూడా ఈ రామాయణం తర్వాత ఏమన్నా అది కూడా అందించేటువంటి ప్రయత్నం అది డెఫినెట్గా చేయాలని ఉందండి. యాక్చువల్ రామాయణం కన్నా ముందు మహాభారతమే చేయాలనుకున్నాను నేను. కానీ మహాభారతం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఎందుకంటే అది ఇప్పుడు రామాయణం 3 గంటలు చేస్తానని చెప్పే కదా, మహాభారతం డెఫినెట్గా అంత ఈజీగా అవ్వదు, చాలా కష్టపడాలి. నాకు తెలిసి నేను చేసే మహాభారతం ఈజీగా 10 గంటలు వస్తుంది. 2 పార్ట్స్ చేయాలేమో. 2 పార్ట్స్ కాదు, చాలా పార్ట్స్ వస్తాయి. అది కూడా 18 చాప్టర్స్ కదా, మహాభారతం కూడా 18 చాప్టర్స్. 18 చాప్టర్లో ఒక ఆదిపర్వమే మీకు 50% ఆఫ్ ది మహాభారతం ఉంటుంది. మహాభారతం చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కదా, దాన్ని ఎక్కడ తప్పు చెప్పకుండా, అది కూడా వ్యాస భారతం చెప్పాలని, మళ్ళీ అది కూడా అథెంటిక్. ఇప్పుడు ఎలాగైతే వాల్మీకి రామాయణం చెప్తున్నానో అలాగా వ్యాస భారతం చెప్పాలని. మళ్ళీ భారతంలో వేరే వెర్షన్స్ కూడా ఉన్నాయి, ఆ వెర్షన్స్లో కొన్ని తప్పులు ఉన్నాయి. తప్పులు అంటే వాళ్ళు ఎక్స్టెండెడ్గా క్రియేటివ్గా ఇంకేవో చేర్చినవి ఉన్నాయి. అవి కాకుండా వ్యాస భారతంలో ఏముంది అనేది దాని మీద చేద్దామని సంకల్పం సిద్ధిస్తుంది తప్పకుండా. సో ఫర్ ది బెస్ట్. నాకేం లేదు అంటే ఇదేది నేను చేయాలని ప్లాన్ చేయట్లేదు, అక్కడ భగవత్ సంకల్పం, అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తే అవి మనం పాటించడం అంతే, అంతకుమించి. హిందువులందరికీ ఐకన్ స్వామి వివేకానంద. అతను చెప్పినట్టు నాకు గుర్తు, గో బ్యాక్ టు వేదాస్. అన్నీ మొత్తం సమస్తం 4 వేదాలు, ఇది ఋగ్వేద, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల్లో అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయని అని చెప్పారు. వేదాల మీద మీ వేదాలు అంటే నేను ఒక్కసారి ఐ హ్యావ్ గాన్ త్రూ అండి, అంటే నేను పూర్తిగా ఇన్డెప్త్ వెళ్ళలేదు కానీ వేదాల్లో ఏముందని మాత్రం ఐ హ్యావ్ గాన్ త్రూ వన్స్. ఇన్డెప్త్గా వెళ్ళిన తర్వాత నేను చెప్పగలను. బట్ వేదాలు మనకు చెప్పేది ఏంటంటే ధర్మం, మనిషి యొక్క ధర్మం ఏంటి అని చెప్పింది. ఆ ధర్మంలో ఒక క్షత్రియుడు తన ధర్మం ఏంటి, బ్రాహ్మణుడు ధర్మం ఏంటి, ఇలాగ ధర్మాల గురించి చెప్తూ ఆ ధర్మం తాలూకా గొప్పతనం చాలా గొప్పగా చెప్పారు. ఇప్పుడు మీరు మీలోనే ఎన్ని ధర్మాలు ఉన్నాయన్నది నేను సింపుల్గా చెప్తాను. మీరు యాజ్ ఎ సన్ మీద ఒక ధర్మం ఉంది, యాజ్ ఎ హస్బెండ్ మీద ఒక ధర్మం ఉంది, యాజ్ ఎ ఫాదర్ మీద ఒక ధర్మం, అలాగే మీ చేస్తున్న ప్రొఫెషన్ బట్టి మీద ఒక ధర్మం ఉంది. ఇలా ఈ ధర్మాలన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ బతకడమే చాలా గొప్ప విషయం అని చెప్పేది వేదం. నాకు అర్థమైన వేదం అది. ఆ ధర్మాలని కరెక్ట్గా అర్థం చేసుకుని మనం ఎప్పుడైతే ఇది చేస్తామో, ప్రకృతిలోనే దేవుడు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ప్రతి దాంట్లో మనం దేవుడిని చూడగలం. వేదాలు చెప్పిన గొప్ప విషయం. వేదాల్లో ఇంకా ఎంత డెప్త్ ఉందంటే, ఋగ్వేదంలో నాసదీయ సూక్తం అని ఒకటి ఉంది. దానిలో ఒక శ్లోకం, అంటే ఒక 6-7 శ్లోకాలు కలిసి అది సూక్తం. అది దానిలో ఏమంటారంటే, దెర్ వాజ్ ఎ టైమ్, ఆ టైంలో ఏమీ లేదు. దెర్ వాజ్ నెయిదర్ స్పేస్ నార్ డే ఆర్ నైట్. డే ఆర్ నైట్ అంటే టైం అని అర్థం. నార్ డే ఆర్ నైట్ నార్ మాస్ కూడా లేదు, స్పేస్ కూడా లేదు, టైం కూడా లేదు అని ఒక వేదాల్లో అసలు సృష్టి ఎప్పుడు పుట్టింది అని చెప్పడానికి ఒక ఇది చెప్పారు. ఓకే, అంటే ఏంటి? దెర్ వాజ్ నైదర్ మాస్ నార్ స్పేస్ నార్ టైం నార్ ఎనర్జీ, ఇవేవి లేవు అని ఆ శ్లోకంలో చెప్పారు. హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత ఆ టెలిస్కోప్ అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే, మొత్తం ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని మన సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. అంటే ఎక్స్పాండ్ అవుతుందంటే ఇదంతా ఏదో ఒకసారి ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయింది అని బ్యాక్వర్డ్ క్యాల్కులేషన్ చేశారు. చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, దెర్ వాజ్ ఎ సింగులారిటీ. 1350 కోట్ల సంవత్సరాల క్రితం దెర్ వాజ్ ఎ సింగులారిటీ. ఆ సింగులారిటీలో దెర్ వాజ్ నెయిదర్ మాస్ నార్ స్పేస్ నార్ టైం నార్ ఎనర్జీ అని చెప్పారు. సో ఇదంతా వేదాల్లోనే ఉంది. ఎప్పుడు చెప్పారు? అది హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత, అంటే 20th సెంచరీలో చెప్పారు. అదేంటి? బిగ్ బ్యాంగ్ థియరీ. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ మనకి వేదాల్లోని ఋగ్వేదంలో చెప్పారు. మనం సైంటిఫిక్గా కనుక ప్రతిదీ కూడా డిస్కవర్ చేయడానికి ట్రై చేస్తే వీ కెన్ సీ సో మెనీ థింగ్స్. ఎన్నో విషయాలు మనం చూడవచ్చు వేదాల్లో. అది అంటే దానికి ట్రావెల్ అవ్వాలంటే ఇప్పుడు యూత్ పర్టికులర్గా ఇంక్లైన్ అవ్వాలి దీనివైపు. అందుకు మన బాధ్యతగా మనం ఏం చేద్దాం. చాలా గొప్ప ప్రయత్నం మీరు చేస్తున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇక చివరిగా, మీరు కాస్త ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు కాబట్టి మీకు నాలాగే చాలామంది మీ పాటలకు అభిమానులు ఉంటారు, మీ నటనకి అభిమానులు ఉంటారు, మీ మ్యూజిక్కి అభిమానులు ఉంటారు. సో ఈ కొంత గ్యాప్ వచ్చిందా? అంటే
ఇండస్ట్రీకి మీరు కావాలని తీసుకున్నటువంటి గ్యాప్ యాదృచ్ఛికంగా వచ్చినటువంటిదా? లేదు, నేను తీసుకున్న గ్యాప్. బట్ డైరెక్షన్ అనేది నేను చేస్తూనే ఉన్నా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది నా వర్క్. అది కాకుండా కన్నడ, మిగతా లాంగ్వేజెస్లో నేను మ్యూజిక్ చేస్తూ ఉన్నాను. అది ప్రాబ్లం లేదు, అది వస్తూనే ఉంది. బట్ స్టిల్ నా డైరెక్షన్ ఏదైతే ఉందో, అంటే నాదేంటంటే డైరెక్షన్ పరంగా చూసుకుంటే అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే అక్కడ నా ఆలోచన మొదలవుద్ది. నా కథలన్నీ అలాగే ఉంటాయి మీరు చూస్తే. అందుకు నేను డైరెక్షన్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే నా ఆలోచనలు నాతోనే ఆగిపోతాయి, నాలాగా ఎవడో ఆలోచించలేడు. అందుకు నాతో ఆగిపోకూడదు కాబట్టి నా ఆలోచనలు నేను కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. అందుకు నేను డైరెక్షన్ చేయాలి. అందుకు ఐఎమ్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ దట్. అది. సో ఇండస్ట్రీని మీరు వదిలేదు? లేదు, దూరం జరగలేదు, కావాలని తీసుకున్నటువంటి గ్యాప్ లేదు. అంటే నా పని రెండు నేను ఒకేసారి చాలా పనులు చేయగలను. ఇది కూడా ప్యారల్గా చేస్తున్నాను అంతే. మ్యూజిక్ డైరెక్టర్గా మొదలుపెట్టారు, సైమల్టేనియస్గా పాటలు కూడా పాడారు, మీరే పాడారు, మీరే సంగీత దర్శకత్వం చేశారు, తర్వాత నటుడయ్యారు, దర్శకత్వం వహించారు. ఇన్ని మల్టీ టాస్క్లు ఎలా చేయడం సాధ్యపడుతుంది మీకు? చాలా అందరూ చేయలేరు ఈ పని. తర్వాత ఈ పనుల్లో ఏది ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది మీకు? మ్యూజిక్ డైరెక్షనా, గాయకుడిగానా, లేకపోతే యాక్టర్గానా? 4 సినిమాల దాకా చేశారా? ఏ పని ఎక్కువగా మీకు సంతోషాన్ని ఇస్తుంది ఆర్పి గారు? అంటే ఫ్రాంక్గా నేను అన్నీ కలిపి చూస్తే సినిమా కోసం మాత్రమే పనిచేస్తున్నా. మిగతా వాళ్ళు చూస్తే నేను చాలా తక్కువ చేస్తున్నట్టు. చాలామంది ఏంటంటే సినిమాల్లో పనిచేస్తారు, షేర్ మార్కెట్లో ఉంటారు, రియల్ ఎస్టేట్లో ఉంటారు, ఇంకా చాలా చేస్తుంటారు. వాళ్ళది మల్టీ టాస్కింగ్, నాది మల్టీ టాస్కింగ్ కాదు. బట్ స్టిల్ నేను కేవలం సినిమా మాత్రమే వర్క్ చేస్తున్నా. సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ క్రాఫ్ట్స్లో కొన్ని నేను చేయగలను అనుకునేవి నేను టచ్ చేశాను అంతే. అయితే మ్యూజిక్ అనేది వచ్చేసరికి ఇట్స్ ఇన్బిల్ట్. నాకు మీరు ఒక సిచ్యువేషన్ చెప్తే వెంటనే ట్యూన్ వచ్చేస్తుంది నాకు. దాని గురించి నేను ఆలోచించను కూడా. ఆ ఇన్బిల్ట్గా ఉంది కాబట్టి దాన్ని నేను పార్ట్ ఆఫ్ మై ఇది నా బాడీ సోల్లో అది పార్ట్ కాబట్టి అందుకు దాన్ని నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. బట్ డైరెక్షన్ ఏంటంటే ఈ సొసైటీ తాలూకు రిఫ్లెక్షన్స్ నా మీద చాలా ఉన్నాయి. అంటే ఈ సొసైటీలో జరుగుతున్న చాలా విషయాల తాలూకు రిఫ్లెక్షన్ నా మీద. ఇప్పుడు బ్రోకర్ సినిమా చూసారనుకోండి, కరప్షన్ మీద చేశాను నేను సినిమా. కరప్షన్ మీద అంత జెన్యూన్ అటెంప్ట్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. చాలా మంది చెప్పారు అది చాలా అంత జెన్యూన్ అటెంప్ట్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఎందుకు అంటే నేను చెప్పా కదా, అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే అక్కడ నా ఆలోచన మొదలవుతుంది. అంటే ఒక ఠాగూర్ వస్తాడు, ఒక అపరిచితుడు వస్తాడు, అలా వాడు భయపడతాడు, అప్పుడు కరప్షన్ మానేస్తారు జనం అని చెప్పిన టైంలో అలాంటి వాళ్ళు లేరబ్బా, వాళ్ళు రారు, అయితే కరప్షన్ మానరా అని క్వశ్చన్ చేశాను నేను. కరెక్ట్, దట్స్ వాట్ బ్రోకర్ వాజ్. అయితే అలాగా అంటే అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే అక్కడ నా ఆలోచన మొదలవుతుంది. అలాగా నేను డిఫరెంట్గా ఆలోచిస్తాను. ఆ ఆలోచించే ధోరణి కొత్తగా ఉంటుంది కాబట్టి, ఆ కొత్తదనం నా కథల్లో ఉంటుంది కాబట్టి అవి ఎప్పటికీ చావకూడదు అని నేను వాటి మీద అయితే కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఉంటాను. ఐఎమ్ ఏ వెరీ గుడ్ రైటర్. నేను రాసే వాటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే డైరెక్షన్ చేయాలి. అందుకు ఆ రెండు వర్క్స్ జరుగుతుంటాయి. మళ్ళీ మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద చూడొచ్చా? ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ చాలా మంది అడుగుతున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవ్రీ వీక్ ఎవరో ఒకడు ఫోన్ చేసి, సార్ మాది మంచి క్యారెక్టర్ ఉంది, హీరో తర్వాత మీరే మెయిన్ క్యారెక్టర్, మీరు చేయాలి కంపల్సరీ అంటే, లేదండి యాక్టింగ్ నేను మొదలు పెడితే మళ్ళీ ఫ్రాంక్గా వస్తారు మళ్ళీ యాక్టింగ్ నేను మొదలు పెడితే నా డైరీలో 20 days బ్లాక్ అయిపోతాయి నేను మొదలు పెడితే. అంత డిమాండ్ ఉంది ఇప్పుడు. అంటే నాకు కాదు, ఆ పర్టికులర్ స్లాట్ అంత డిమాండ్ ఉంది. ఆ బ్లాక్ అయిపోతే మళ్ళీ నేను చేయాల్సిన ఈ పనులన్నీ అయిపోతాయి. అందుకు నేను యాక్టింగ్ ఒప్పుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ చేస్తాను, తప్పదు కాబట్టి చేయాల్సి వస్తుంది. ఎప్పుడు చేస్తాను ఏంటి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఓకే, సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్షన్ అవుతుంది. ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా చిన్న సినిమా ఒకటి. అది చాలా మంచి ఇంట్రెస్టింగ్ మూవీ, బాపు గారి సినిమా లాగా ఉంటుంది అనమాట. అది అందుకు చేశాను. అండ్ తర్వాత డైరెక్షన్ ఇప్పుడు కాఫీ విత్ ఎ కిల్లర్ అని ఆ సినిమా ఆహాలో రిలీజ్ అవుతూ ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఇంకో హారర్ సినిమా ఒకటి చేశాను, అది తొందరలో దాని క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉంది, అది షూట్ అయితే అది డైరెక్షన్లో. ఆల్మోస్ట్ అందరూ చాలా మంది పెద్ద పెద్ద స్టార్లు అందరితో మీరు వర్క్ చేశారు. మ్యూజిక్ డైరెక్షన్ మీరు ఇవ్వడం జరిగింది. మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన పాట ఏదంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి, ఒక్కటే ఏదన్నా అంటే మనసంతా నువ్వేలో నీ స్నేహంకి రాదని ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. అది కాకుండా ఆ నలుగురిలో ఒకడే రావడం, బాలుగారు పాడింది. చాలా ఈ రెండు సోల్ఫుల్గా నాకు చాలా దగ్గరగా ఉంటాయి ఈ రెండు పాటలు. ఏదైనా చిన్న చరణం? కోదండ రాముణ్ణి చూడు, కోరింది చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడయ్యో ఆ రూపం అపురూపం,
నిలపాలో ఈ గుండె లోపల ఆ దైవం మన కోసం వెలిసాడో ఈ నేలపైలా కోదండ రాముణ్ణి చూడు కోరింది చేటివాడు ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు. సూపర్ సూపర్. మీ పాట విని చాలా అందులో లైవ్లో వినడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు హియర్. వెళ్ళే ముందు సంక్రాంతి భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మామూలుగా మీరు? అంటే మా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అందరం కలిసి ఉంటాము. గ్రేట్. కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు పూజలు చెప్పే కదా. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్ అని చెప్పే దాంట్లో ఫస్ట్ వచ్చేది సంక్రాంతి పండుగ, జనవరిలో వచ్చేది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా వరుసగా పండుగలు వస్తూ ఉంటాయి. బట్ ఈ పండుగ ఎప్పుడు కూడా స్పెషల్ ఉంటుంది. హైదరాబాద్లో ఉంటారా? అందరం కలిసి హైదరాబాద్లోనే ఉంటాం, కలిసి ఉంటాం. ముగ్గురు బ్రదర్స్, పిల్లలు, అమ్మ, అందరం కలిసి ఉంటాం. మా ప్రేక్షకులకి మీ తరపు నుంచి NHTV నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి మీ దగ్గర నుంచి విషెస్ చెప్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. NHTV ప్రేక్షకులందరికీ, నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్. సెలబ్రేట్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్. థ్యాంక్ యూ ఆర్పి పట్నాయక్ గారు. మీతో మాట్లాడితే అసలు టైమే తెలియలేదు యాక్చువల్గా. ఏం మొదలు పెట్టాను అలా వెళ్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. మీరు భగవద్గీతని ఎంత విజయవంతంగా పూర్తి చేశారో, ఎంత మంచి స్పందన వచ్చిందో, అలాగే మీరు ప్రస్తుతం వర్క్ చేస్తున్నటువంటి ఈ రామాయణం ఇది కూడా అద్భుతంగా రావాలి, ప్రజల మన్ననలు పొందాలి. అలాగే మీరు మహాభారతం కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. అది కూడా చాలా పెద్ద ప్రాజెక్టే. థ్యాంక్ యూ. ఎవరైనా అంటే ఈ ఛానల్ ద్వారా నా భగవద్గీత గురించి తెలియని వాళ్ళు, అవునా ఉందా అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఇదేంటంటే, మీరు యూట్యూబ్కి వెళ్ళి ఆర్పి పట్నాయక్ భగవద్గీత అని కొడితే వస్తుంది. ఆల్ చాప్టర్స్ కలిపి 2 hours 47 minutes ఉంటుంది, అది వినండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇట్ వాస్ గ్రేట్. మీటింగ్. ధన్యవాదాలు. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం, ఇంటర్వ్యూ ఆర్పి పట్నాయక్ గారితో. ఆయనకి ఈ ప్రాజెక్ట్లో విజయం ఏ విధంగా అయితే ఈ భగవద్గీత చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారో, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా ఆయన విజయం సాధించాలని మీరు కూడా కోరుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు నేషనలిస్ట్ హబ్ NHTV సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.